ఈ 9లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఇవాళ డేట్ 9. అలాగే మనం ఏదైతే నిత్యం జపం చేస్తామో ఆ జపమాల యొక్క పూసల సంఖ్య 108 అండి. ఆ 108లో 1 8 కూడితే 9 వస్తుంది. సో 9 అనేది ఒక అద్భుతమైన సంఖ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే వృత్తాన్ని పరిపూర్ణ వృత్తం అని చెప్పడానికి కూడా 360 డిగ్రీలు అవసరం పడుతుంది. ఆ 3 + 6 కూడితే 9 వస్తుంది. నవగ్రహాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఇవన్నీ కూడా 9కి సంకేతంగా ఉంటుంది. అలాంటి గొప్ప 9కి సంకేతం ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు అంటే మనందరం కూడా మన తల్లి కడుపులో 9 నెలలు తర్వాతనే మనం బయటికి వస్తాము. సో 9కున్న విశిష్టత అదైతే 10కున్న విశిష్టత ఏంటంటే మనం 10వ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు ఇక్కడ పురస్కారాలు అందించాము. మనం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మనం దాదాపుగా ఎవరికి కనిపించినా కూడా నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం అని అంటాము. నమస్కారం ఇప్పుడు మనం ఇలా చెప్తాము. మరి నమస్కారం ఎవరు చెప్తున్నాం అయ్యా అంటే మనము మానవుడికి చెప్తున్నామండి. ఇంగ్లీష్లో అయితే హ్యూమన్ బీయింగ్ అంటాము, తెలుగులో మానవుడు అంటాము. ఈ మానవుడిలో మా అనే పదము అమ్మ నుంచి తీసుకుంటే, నా అనే పదము నాన్న నుంచి తీసుకుంటే, ఊ అనే పదము గురువులో నుంచి తీసుకుంటే, జూ అనే పదము దేవుళ్ళ నుంచి తీసుకున్నాము. అలా అమ్మ, నాన్న, గురువు, దేవుడు అందరి సమన్వయం పరిచి మనకి మానవుడిగా గుర్తింపు వచ్చిందండి. సో అలాంటి మానవులందరికీ కూడా నాకు చేతి నమస్కరిస్తున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ విషయాలు వాస్తవానికి ముందుగా 20 నిమిషాలు చెప్పారు, తర్వాత నాకు ఒక 5 నిమిషాలు చెప్పారు కాబట్టి కొద్దిసేపట్లో గమనించడం చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా సంబంధించి ఇక్కడ ఎస్ఎస్సి విద్యార్థులకు మాత్రం చెప్తున్నాను అనేది. ఇది చూస్తే మీకు ఏముంటుందండి? లాడర్, నిత్యం గుర్తొస్తుంది కదండి. ఇది విజయానికి 7 మెట్లు ఇచ్చారండి. విజయానికి 7 మెట్లు. ఈ మెట్లను గమనిస్తే కనుక మనం ఒక్కో మెట్టు దాటుతూ పోతుంటే కనుక మన మెట్లు ఎక్కడం సులభమా కాదా? ఒక్కో మెట్టు ఎక్కడం సులభమా కాదా? సులభమే. అలా కాకుండా ఒకవేళ మనము ఈ మెట్లో నుంచి ఒక మెట్టు కట్ చేసి నేను ఈ మెట్టు నుంచి ఈ మెట్టు ఎక్కడం సులభం అవుతుందా? కాదు. అదేవిధంగా ఇంకో మెట్టు కట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం కుదురుతుందండి? కుదరదు. అలాగే ఇక్కడ కట్ చేస్తే మనం ఎక్కడం సులభం అవుతుందండి? కొద్దిగా కష్టతరం అవుతుంది. అదే కష్టతరమైన పని నేనేం చేస్తున్నా అంటే మధ్యలో ఉన్న ఇంకో మెట్టును కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు సులభం అవుతుందా? లేదు. ఇంకో మెట్టు కట్ చేస్తున్నాను, అది సులభం అవుతుందండి? కాదు. ఇప్పుడు మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు ఎక్కాలంటే ఇది కష్టతరమా సులభతరమా అండి? కష్టతరం. సో ఇక్కడ విద్యార్థులు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న విజయానికి 7 మెట్లు అనేవి మనకున్న వారంలోని 7 రోజులండి. ప్రతి రోజుకి దేనికి సంబంధించిన దాని విలువ ఉంది. మనం చేసేది ఇంతకు పెద్దలు చెప్పినట్టుగా చాలా మంది చేసేది ఏంటంటే మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే సోమవారం తర్వాత మంగళవారము, మంగళవారం తర్వాత బుధవారము, అలా వారాలు దాటుతూ ప్రతిరోజు కూడా మనం క్రమశిక్షణతో పని నేర్చుకున్నట్టయితే మీరు ఎలా అయితే ఎస్ఎస్సిలో ప్రజలు కనపరిచారో ముందు కూడా ఇంకా అద్భుతమైన క్రమశిక్షణతో, అద్భుతమైన ర్యాంకులతో, అద్భుతమైన స్థానాల్లో ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరిగా ఎగ్జామ్ ఒకరు చూసుకున్నామని కాకుండా ప్రతిరోజు కాస్తంత క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో చదవడం నేర్చుకుంటే కనుక అది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనే విషయం చెప్తున్నా అండి. అలాగే ఇక్కడ మనము ఈ బాటిల్ తీసుకుంటే కనుక బాటిల్ వాల్యూ ఎందుకు అండి? ద వాల్యూ ఆఫ్ బాటిల్ ఒక 10 రూపాయలు అయిండొచ్చు. ఇదే బాటిల్లో నీళ్లు పోస్తే కనుక ఈ బాటిల్ వాల్యూ ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ఇదే బాటిల్లో కొబ్బరి నీళ్లు పోస్తే 100 రూపాయలు అవుతుంది. ఇదే బాటిల్లో మనం పాలు పోస్తే 100 రూపాయలు కావచ్చు, కిరసాయనం పోస్తే ఇంకో వాల్యూ కావచ్చు, పెట్రోల్ పోస్తే ఇంకో వాల్యూ కావచ్చు. అదే దానిలో ఒకవేళ మనం పాదరసం పోస్తే దీని విలువ సుమారుగా 12,000 నుంచి 13,000 ఉంటుందండి. అంటే మన మైండ్ కూడా ఎంటీగా ఉంటుందండి. మన మైండ్ లో ఏం నింపాము దాన్ని బట్టే మన వాల్యూ పెరుగుతుంది. దయచేసి మీ అందరూ కూడా మీ వాల్యూని పెంచుకోవడానికి మీ మైండ్ ఎంటీగా ఉండకుండా మంచిగా ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అవార్డ్ ఫంక్షన్ కార్యక్రమానికి